media అందరికి thank you so much. First of all, my screening వచ్చినందుకు I'd like to introduce my team. This is Vinay Ratnam, he is the director. She is Harika, మీరు చూసుంటారు స్క్రీన్ పైన, మా హీరోయిన్, and that's Vamshi, మా హీరో. మిగతా టీం అంతా కూడా ఇక్కడే ఉన్నారు, బట్ థ్యాంక్ యూ సో మచ్. సాగు అన్న మూవీ యాక్చువల్లీ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నేను కూడా ఇలా మీలాగే ఒక స్క్రీనింగ్కి గెస్ట్ లాగా ఇన్వైట్ చేశారు కాబట్టి వెళ్ళాను. నాకు ఏది పర్సనల్గా చాలా కనెక్ట్ అయ్యాను అంటే, లైఫ్లో మనకి చాలా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, కానీ ఎన్ని తగిలినా కూడా ఆ హోప్ అనేది వదలకుండా హౌ యు గో ఫార్వర్డ్, యునో. ఎన్నిసార్లు ఒక చిన్న మీమ్ ఉంటుంది, అది మట్టిలో తవ్వుతా ఉంటాడు, ఇంకొక అడుగు తవ్వితే నిదొచ్చేస్తుంది, కానీ అక్కడే ఆగిపోతాం మనందరం. బట్ ఆ ఒక్క అడుగు, యునో, ఇఫ్ యూ కెన్ డిగ్, మనకి లైఫ్ లో సక్సెస్ అనేది వస్తుందని. దట్ ఈస్ వాట్ సాగు ఇస్ ఫర్ మీ. ఇంకోటి కూడా నేను ఎందుకు చాలా క్లోజ్ గా కనెక్ట్ అయ్యాను అంటే, మనకి ఫార్మర్ డెత్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు చనిపోయే రీజన్స్ దీని దగ్గర నుంచి ఇంకా చాలా ఉండుండొచ్చు, కానీ దిస్ ఇస్ జస్ట్ అ స్మాల్ రే ఆఫ్ హోప్ నాకు, దట్ యునో ఫార్మర్స్ కూడా ఇలాంటి ఒక వైఫ్ ఉంటే ఏమైనా పర్లేదు, మనం చూసుకుంటాం అనే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మనకు ఉంటే, ఐ థింక్ వీ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్. దట్ ఈస్ వాట్ నా సపోర్ట్ సిస్టమ్. నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. నేను ఎన్నిసార్లు లైఫ్ లో ఉన్నా కూడా మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ రియలీ హెల్ప్డ్ మీ ముందుకెళ్ళడానికి. సో దట్స్ వాట్ సాగు ఇస్ ఫర్ మీ. ఒక స్క్రీనింగ్ లోనే వీళ్ళకి చూడడం జరిగింది యాజ్ అ గెస్ట్ వెళ్ళి. అప్పుడే ఐ లెర్న్డ్ దట్ ఈ మూవీ 4 days లో షూట్ చేశారు, 51 minutes కాంటెంట్. అండ్ నేను చూసినప్పుడు నాకు టీం ఎంత ఎందుకు ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాను అంటే, వీళ్ళందరూ ఎవ్రీవన్స్ అండర్ 30, under 27, all 25-year-old boys who just మూవీ మీద ఉన్న ప్యాషన్ తోటి they did a project like this. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఐ ఫీల్ వెరీ లక్కీ నా దాకా సాగు ప్రాజెక్ట్ వచ్చినందుకు. ఎందుకంటే ఐ బిలీవ్ దట్ టాలెంట్ మన చుట్టూ ఉంది, కానీ ఫర్ సమ్వన్ టు పిక్ ఇట్ అప్ అండ్ ఇలా జనాల్లోకి తీసుకెళ్లడం అనేది ఐ థింక్ ఇస్ అన్ ఆపర్చునిటీ దట్ ఐ గాట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ డోంట్ నో మీరు నన్ను ఎలాగా రోజు పిలిచారో తెలియదు, కానీ థ్యాంక్స్ టు అంకిత్. హీ ఈస్ ది వన్, మమ్మల్ని మా బంధాన్ని కలిపింది అంకిత్ అనమాట. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్. బిఫోర్ అంటే ఇలాంటి సబ్జెక్ట్ మిస్ అయినందుకు మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? మీరు యాక్ట్ చేయకుండా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి వీళ్ళు తీసినందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను యాజ్ సమ్మన్ హూస్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఫ్రెటర్నిటీ. లేదండి, డెఫినెట్ గా మిస్ అవ్వలేదు. ఎందుకంటే నాకు మా నాన్నగారు వచ్చి చెప్తుంటారు, నేను ఇంట్లో ఏదో అయ్యి నేను బాధపడుతుంటే, పాప ఇవి కాదు కష్టాలు, నేను చూస్తున్నాను, యూనో, వాళ్ళు వెళ్ళినప్పుడు నాన్న వాళ్ళు చూస్తున్నారు. సో యాక్చువల్గా ఆ టైంలోనే నేను ఈ సినిమా చూడడం జరిగింది. నాకు అంత క్లోజ్గా నేను ఫార్మర్స్కి దగ్గరగా ఉండి వాళ్ళ బాధలు ఏంటి అని వాళ్ళతో మాట్లాడి కనుక్కున్న రోజు లేదు, కానీ ఐఎమ్ అట్లీస్ట్ హ్యాపీ దట్ ఒక సినిమా అనే మీడియం తోటి అట్లీస్ట్ ఇలాంటిది ఒకటి నా ద్వారా వస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీకు బాగా హార్ట్ టచ్ అయినటువంటి సీన్ దీంట్లో? మోర్ దెన్ హార్ట్ టచింగ్, నాకు నా ఫేవరెట్ సీన్ ఏంటంటే, లక్ష్మి వచ్చి మన కాలు చేతులు బాగానే పనిచేస్తున్నాయి కదా, గంజనం తినేనా బతకచ్చు, ఏదైనా చేయొచ్చు అని. ఎందుకంటే అలాంటి ఒక పర్సన్ మనకి లైఫ్ లో నిరాశ చాలా ఈజీగా వస్తుంది, కానీ మోటివేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ. సో అలాంటి ఒక లైఫ్ పార్ట్నర్ లేకపోతే అలాంటి ఒక ఫ్యామిలీ మెంబర్ ఉంటే చాలా లక్కీ అని ఫీల్ అవుతాం. సో that's actually one of my favorite scenes. I didn't tell you. ఇలాంటి బ్యానర్స్ మీరు ఇంకేం చేయబోతున్నారా? సాగు మేము అక్వైర్ చేసుకున్న ఫిలిం, మేము ప్రొడక్షన్ లో చేయలేదు, ఇది మేము అక్వైర్ చేసుకున్న ఫిలిం. బట్ డెఫినెట్లీ వర్డ్ అక్కడ బయట అయితే మేము పెట్టాం. మీరు ఏదైనా మూవీస్ చేసి మాకు అది కనెక్ట్ అయితే, ఇట్ డజంట్ హ్యావ్ టు బి ఎమోషనల్.